ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి గత 3 ఎపిసోడ్లో కూడా పరిశుద్ధులు ఎందుకు ఓడిపోతున్నారో క్లియర్గా నేను మీకు వివరిస్తూ వచ్చాను. ఇది 4వ ఎపిసోడ్ కూడా అదే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. మీరు దయచేసి మీరు క్షేమంగా ఉన్నారు, జాగ్రత్తగా వినండి. క్షేమంగా లేని వాళ్ళు కూడా, ఆరోగ్యంగా లేని వాళ్ళు కూడా మరి దీనివలన బెనిఫిట్ పొందుతారని నా ఉద్దేశం. శ్రమలో ఉన్నవాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారని నా ఉద్దేశం. అయితే ఇది 4వ క్యాసెట్. సామెతల గ్రంథం 18:21 వచనంలో జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము. దేవుడు చెప్పాడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. దేవుడు ఏది చెప్పినా అయి తీరుతుంది. ఆ దేవుడే నాలో ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఆ క్రీస్తే నాలో ఉన్నాడు, మరి సృష్టికర్త అయిన దేవుడు నాలో ఉన్నాడు. ఆయన ఆత్మ నా ఆత్మ కలిసే ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో యేసు ప్రభు వారే ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, మనం ఏకమైనలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అని యేసుప్రభు వారే ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుని ఆత్మ నా ఆత్మ కలిసే ఉన్నారు. దేవుడు నేను కలిసే ఉన్నాము, యేసు ప్రభు నేను కలిసే ఉన్నాము. కాబట్టి నా నాలుక దేవుని నాలుక, నా నాలుక యేసు ప్రభు నాలుక, నా నాలుక పరిశుద్ధాత్మ దేవుని నాలుక. కాబట్టి నేను మాట్లాడితే, జాగ్రత్తగా వినండి, మనం మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. నువ్వు ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది. నువ్వెప్పుడు విజయం గురించి మాట్లాడితే విజయమే నీకు ప్రాప్తిస్తుంది. నువ్వు అపజయం గురించి మాట్లాడితే అపజయమే ప్రాప్తిస్తుంది. నువ్వు మరణం గురించి మాట్లాడితే మరణమే ప్రాప్తిస్తుంది. జీవం గురించి మాట్లాడితే జీవమే ప్రాప్తిస్తుంది. కాబట్టి ఉదయాన్నే లెగిసి మేము జీవాన్ని కోరుకుంటున్నామని ప్రతి వ్యక్తి చెప్పాలి. నేను జీవాన్నే కోరుకుంటున్నాను, నేను జీవాన్నే కోరుకుంటున్నాను, నేను మరణాన్ని కోరుకోవట్లేదు. చెప్పండి, నేను జీవాన్నే కోరుకుంటున్నాను, మరణాన్ని కోరుకోవట్లేదు. నేను జీవాన్నే కోరుకుంటున్నాను, మరణాన్ని కోరుకోవట్లేదు. నేను జీవాన్నే కోరుకుంటున్నాను, మరణాన్ని కోరుకోవట్లేదు. చెప్పండి, నేను జీవాన్నే కోరుకుంటున్నాను, మరణాన్ని కోరుకోవట్లేదు. అదేవిధంగా నేను అభివృద్ధినే కోరుకుంటున్నాను, నేను అభివృద్ధినే కోరుకుంటున్నాను, నేను అభివృద్ధినే కోరుకుంటున్నాను, నేను క్షేమాన్నే కోరుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను క్షేమాన్నే కోరుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగానే ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి మేము ఎప్పుడూ క్షేమంగానే ఉంటాము. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మా పిల్లలు ఎప్పుడు క్షేమంగానే ఉంటారు. 121వ కీర్తన ప్రకారం, కొండల తట్టు నేను కన్నులెస్తున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన నీ పాదం తొట్టిల్ని నీడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినా తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణుని కాపాడును. ఇది మొదలు నిరంతరం నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడునని ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఎల్లప్పుడూ మనల్ని కాపాడాలంటే ఎప్పుడు కూడా మనం పాజిటివే మాట్లాడాలి, కానీ నెగిటివ్ ఎప్పుడు మాట్లాడకూడదు. వింటున్నారు కదా? నెగిటివ్గా ఎప్పుడు మనం మాట్లాడొద్దు, పాజిటివ్గానే మాట్లాడదాము. అలాగే మా పిల్లలు ఎప్పుడు అభివృద్ధి చెందుతున్నారు, జ్ఞానం కలిగి ఉన్నారని చెప్పండి. మా పిల్లలు ఎప్పుడు అధికారులు అవుతారు, మా పిల్లలు జ్ఞానం కలిగి ఉన్నారు. ఎందుకంటే మా దేవుడు మా కాపరి, మా దేవుడు మా మంచి కాపరి. మంచి కాపరి ఆయన నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాడు. శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. నూనెతో తలాంటి ఉన్నాడు. మాకు ఇన్ని నిండి పోలిసున్నది. మేము బ్రతుకుతున్న కృపాక్షేమంలో మా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదాము. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు స్వతంత్రించుకోవాలంటే రోజు ఉదయాన్నే లేచి మరి ఇట్లా మనకు తెలిసిన కీర్తనలన్నీ చెప్పుకొని దేవుడు ఎప్పుడు కూడా మాకు సహాయమే చేస్తాడు. మేము ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాం, మేము ఎప్పుడూ క్షేమంగానే ఉంటాం, మేము ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాం. మా పిల్లలు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు. మా రాకపోకలు మేము క్షేమంగానే ఉంటాం. యాక్సిడెంట్లు కావు మాకు.
ఎందుకంటే మా దేవుడు మా కాపరిగా ఉన్నాడని చెప్పాలి. జీవ మరణములు నాలుక వశము. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందరూ వాడి రోగమును భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కొను, అపాయం నీ యొద్దకు రాదు. నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమే, నువ్వు మహోన్నతుని దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయమేమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడగా నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం రాయి తగలకుండా నీ తమ చేతులు ఎత్తి పట్టుకుందరు. నువ్వు సింహములను నాగుబాములను తొక్కేదవు, కొదమ సింహములను భుజంగులను అణగదొక్కేదవు. అతడు నన్ను ప్రేమించినను కానీ అతను తప్పించేదను. అతడు నా నామ ఎరిగిన వాడిని కనపరిచిన, అతను నాకు మొరపెట్టుకుని అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలోనే అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయుష్ అతను తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించేదను. ఈ మాటలు మీరు చెప్పుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు విజయమే కానీ ఓటమి రానే రాదు. మీరు చెప్పట్లేదు, ఎవరు చెప్పమని మీకు చెప్పరు, కాబట్టి మీరు ఓడిపోతున్నారు. ఈరోజు నుంచి మీరు గెలవండి, గెలవండి, సైతానుని గెలవండి, అపవాదిని గెలవండి, శత్రుని గెలవండి, నాశనాన్ని గెలవండి, మరణాన్ని గెలవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా దేవ, ఈ బిడ్డలందరూ కూడా ఈ మాటలు ఉచ్చరించుకుంటూ విజయోత్సాహంతో ముందు సాగడానికి కృప చూపించమని నజరేయుడు శక్తిమంతుని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.